ప్రతి పథకం ఒక చరిత్ర, ప్రతి అడుగు ఒక విప్లవం, ప్రతి నిర్ణయం ఒక సంచలనం. దేశం అసాధ్యం అనుకున్న ప్రతి పనిని తెలంగాణ ప్రభుత్వం 9 ఏళ్లలో నిజం చేసి చూపించింది. ఒక దేశం, ఒక రాష్ట్రం అభివృద్ధికి ప్రధాన కొలమానాలు అనే అన్ని అంశాల్లోనూ ఇప్పుడు తెలంగాణదే అగ్రస్థానం. ఇది అంత ఆషామాషిగా ఏమీ రాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి, మొక్కవోని సంకల్పానికి ఈ ప్రగతి నిదర్శనంగా నిలుస్తున్నది. దేశ ఆర్థిక ప్రగతికి చోదక శక్తిగా భావించే డజను కీలక అంశాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి అద్భుతం. సంపద సృష్టించడం, దాన్ని రెట్టింపు చేయడం ఎలాగో యావత్ భారతావనికి తెలంగాణ బోధిస్తున్నది. ఒక రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించడం, వాటిని సమర్థంగా అమలు చేయడం చెప్పినంత తేలిక కాదు. అయితే సీఎం కేసీఆర్ మాత్రం కేవలం 9 ఏళ్లలోనే అది చేసి చూపించారు. అందుకే ఆర్థిక వ్యవస్థకు, దేశాభివృద్ధికి కీలకంగా పరిగణించే జీఎస్టీపీ, తలసరి ఆదాయం, స్థాపిత విద్యుత్ సామర్థ్యం, తలసరి విద్యుత్ వినియోగం, వ్యవసాయానికి సాగునీరు, పంటల సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి, ప్రాజెక్టుల్లో నీటి నిల్వ, ఐటీ ఉద్యోగాల కల్పన, ఐటీ ఎగుమతులు, వైద్య విద్య కాలేజీలు, సీట్లు, గురుకుల పాఠశాలల ఏర్పాటు, ఇలా అన్నింటిలో 100 నుంచి 400% పైగా వృద్ధి రేటును నమోదు చేసింది. సీఎం కేసీఆర్ విజన్తో 12 రంగాల్లో దేశానికే దిక్సూచిలా మారింది. ఒక రాష్ట్ర ప్రగతికి జీఎస్టీపీనే ప్రామాణికం. దేశ జనాభాలో 2.9% వాటా మాత్రమే కలిగిన తెలంగాణ దేశ జీడీపీలో 4.9% వాటాను కలిగి ఉన్నది. తలసరి ఆదాయ వృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. దేశ సగటు తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో ఐటీ రంగం ముఖ చిత్రమే మారిపోయింది. ప్రభుత్వ సమర్థ కార్యాచరణతో ఐటీ ఉద్యోగ అవకాశాలు వృద్ధి చెందాయి. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఐటీ ఎగుమతులు 3 రెట్లు పెరిగాయి. అదేవిధంగా తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ సాగునీటి ఘోష తీర్చడంపై దృష్టి సారించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ జలమాగాణం అయింది. తినడానికి సరిపడా పంట పండితే చాలు అనుకున్న తెలంగాణ ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే స్థాయిలో ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నది. తెలంగాణ ఏర్పడే నాటికి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. దీంతో సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొత్తంగా 9 ఏళ్లలో 21 మెడికల్ కాలేజీల ప్రారంభంతో వీటి సంఖ్య 26కు చేరింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన 6 నెలల్లోనే గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటల నిరంతరాయ నాణ్యమైన విద్యుత్తును అందించి దేశమే ఆశ్చర్యపోయేలా చేసింది కేసీఆర్ సర్కార్. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న గురుకుల విద్య ఇప్పుడు దేశానికే రోల్ మోడల్ గా మారింది. ఉన్నత విద్యలో తెలంగాణ పనితీరు మెరుగ్గా ఉంది. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్లు మాత్రమే. అది గడిచిన 9 ఏళ్లలో 141% పెరిగింది. 9 ఏళ్ల రెట్టింపు కన్నా ఎక్కువ స్థాపిత విద్యుత్ సామర్థ్యంతో దేశానికే వెలుగు దివ్వెలా మారింది.